శనివారం టెహరాన్లోని నివాసంపై జరిగిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో ఓ పోస్టు పెట్టారు. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా ఇరాన్పై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్ నాయకులే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా శనివారం ఉదయం టెహరాన్పై దాడులకు పాల్పడ్డాయి. టెహరాన్లోని మొత్తం 30 ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ నివాసాన్ని టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ దళాలు దాడులకు దిగాయి. శనివారం జరిగిన ఈ దాడుల్లో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయినట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. ఖమేనీ చనిపోయాడనడానికి చాలా సంకేతాలున్నాయన్నారు. శనివారం జరిగిన దాడుల్లో ఖమేనీ చనిపోయాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ది ట్రూత్లో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్ట్లో చరిత్రలోనే అత్యంత భయంకరమైన వ్యక్తి ఖమేనీ చనిపోయాడు. ఖమేనీ కారణంగా, అతడి గ్యాంగ్ కారణంగా అత్యంత దారుణంగా హత్యకు గురైన ఇరాన్, అమెరికా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాల ప్రజలకు న్యాయం జరిగింది. దేశాన్ని తిరిగి సొంతం చేసుకోవటానికి ఇరాన్ ప్రజలకు దక్కిన అద్భుతమైన అవకాశం ఇదే. ఇరాన్పై నిరంతరంగా భారీ బాంబు దాడులు కొనసాగుతాయి అని రాసుకొచ్చారు.